అందరికీ నమస్తే అండి ఫ్రెండ్స్. ఈ పూట మన వీడియో ఏమంటే మన ఆశ్రమంలో ఉండే స్టాఫ్ మీ అందరికి కూడా చాలా వరకు తెలుసు. ఇంకా అందులో జయ నాగరాజు కూడా మీకు తెలుసు. జయ బాగా పరిచయం మీలో చాలామందికి. ఇంకా జయ అయితే కొత్త ఇల్లు కట్టుకున్నాడండి. 7 సంవత్సరాలు పట్టింది పాపము ఇల్లు స్టార్ట్ చేసి కంప్లీట్ చేయడానికి. ఇంకా గృహప్రవేశానికి మన వాళ్ళని ఆహ్వానించడానికి మన ఆశ్రమానికి వచ్చాడు. ఆ వీడియో కూడా మీ ముందుకు తీసుకొచ్చాను. కొత్త ఇంటికి ఏమి అంటే గృహప్రవేశానికి గిఫ్ట్గా మనం ఏమి ఇద్దాము అన్నట్లుగా మిమ్మల్ని అందరూ కూడా సలహా అడిగాను. మీరందరూ కూడా చాలామంది అమ్మ పలానా అన్నట్లుగా చాలా రకాలు పెట్టారు. ఇంకా ఆ రోజు గృహప్రవేశానికి అయితే మేము వెళ్ళలేదు కాబట్టి ఏమీ ఇవ్వలేకపోయాను. గృహప్రవేశానికి ఎందుకు వెళ్ళలేదంటే ఆ రోజే సరస్వతమ్మ గారు మన ఆశ్రమంలో సరస్వతమ్మ గారు దేవుడి దగ్గర చేరుకున్నారు కాబట్టి గృహప్రవేశానికి అయితే వెళ్ళలేకపోయానండి. గృహప్రవేశానికి వెళ్ళలేదు కాబట్టి జయకు మనం ఏదో ఒకటి గిఫ్ట్ కొని వాళ్ళ కదండి. కాకపోతే గిఫ్టింగ్గా నేను జయాకైతే కొనిలేదండి. ఇక్కడ చూస్తున్నారు కదా సోనీ టీవీ 65 ఇంచెస్ది. ఇది చాలా బాగుంది టీవీ అయితే మాత్రం. ఇదైతే మనం కొనిచ్చిన టీవీ అయితే మాత్రం కాదు, నేను కొనింది కాదు, నేను గిఫ్ట్గా జయాకి ఇచ్చింది కూడా కాదు. అక్కడ ఒక పక్క జయ ఒక పక్క వాళ్ళ అన్న నాగరాజు పట్టుకున్నారు కదా టీవీని. నాగరాజు జయాకి ప్రేమతో అభిమానంతో తమ్ముడి మీద ప్రేమతో ఈ విధంగా గిఫ్ట్ అయితే కొనిస్తున్నాడండి టీవీ. ఇంకా నేను ఇచ్చింది ఏమంటే అక్కడ షోరూంలో వాళ్ళు స్వీట్ బాక్స్ ఇచ్చారు. స్వీట్ బాక్స్ వాళ్ళ చేతికి ఇచ్చానంతే. ఈ టీవీ అయితే నాగరాజు జయ కొనిచ్చాడు, వాళ్ళన్న తమ్ముడికి కొనిచ్చాడనమాట. గిఫ్ట్ కొనింది నాగరాజే అయినా కూడా వాళ్ళు నన్ను రిక్వెస్ట్ పెట్టారు, అమ్మ మీ చేతుల మీదుగా ఇస్తే మాకు ఇంకా అన్నీ బాగా కలిసి వస్తాయి అన్నట్లుగా. దానికనే నా బిడ్డలుగా భావించి ఈ రకంగా నా చేతులు. ఇంకా మనమైతే గిఫ్ట్ కొనిలేదండి. మీలో కామెంట్లో చాలామంది పెట్టారు పలానా అన్నట్లు చాలా రకాలు పెట్టారు. అవన్నీ కూడా చీటీలో రాసి కులుకు వేసి కులుకు తీసి అందులో ఏమొస్తే అందులో కూడా జయ వాళ్ళ ఇంట్లో లేనివి చూసి దాన్ని కొనిద్దాము అన్నట్లుగా డిసైడ్ చేసుకుంటున్నానండి. ఇది ఇప్పుడు మన చిన్న వీడియో. నచ్చితే లైక్ చేయండి బా.